ఇన్స్టాలో హాట్ గా ఉండే రీతు అక్కడ ఎందుకు ఎలా అయిపోయింది? హాటా లోపలికి పోయిన కాడ నుంచి ఒక్క రోజైనా హాట్ కనిపించిందా? నిజంగా లోపల బిగ్ బాస్ లోపలికి పోయిన తర్వాత నుంచి ఒక్క రోజైనా హాట్ కనిపిస్తే వాడు నిజంగా కామందుడు. హాట్ కనిపించినట్టు చూసిండంటే అవుతుంది అంతా. బయట అంటే మొత్తం మేకప్లు గీపప్లు మొత్తం వాళ్ళు బాయ్లు ఉంటారు, మేకప్ బాయ్లు అదంతా ఉంటది. లోపల ఏముంటది? ఏముండదు. ఓ 4 రోజులు చూసింది, మనల్ని ఎవరు డేకట్లేదు అనుకుంది, నడిపింది. ఇప్పుడు జెన్యున్ గా ఎవరు లేరన్నా నేను చెప్తానగా. ఎవరిది ఎలిమినేషన్ జెన్యున్ అంటే ఇక ఇప్పుడు అంటిల్ గా ఇద్దరే గెలిపిద్దామని వాళ్ళ ప్రయత్నం. ఒకటి తనుజ, 2 కళ్యాణ్ అంటే మన ఇమాన్యుల్, వీళ్ళిద్దరినే గెలిపియాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుర్రు. జనాలు ఏమైనా తిరగబడితేనేమో ఆర్మీ పర్సన్ పవన్ కళ్యాణ్ గెలిపిస్తారు, లేదంటేనేమో వాళ్ళిద్దరిలో ఎవరికొకరు కప్పించేస్తారు. అసలు ఇప్పుడున్న బిగ్ బాస్ లో మంచి ప్లేయరు జెన్యున్ గా ఆడుతుంది అంటే సంజన. నిజంగా సంజన. ఇప్పుడు మొన్న సంజన ఏమన్నది, నేను సారీ చెప్పను, రీతు చౌదరికి సారీ చెప్పమంటే నేను చెప్పను, అవసరమైతే వెళ్ళిపోతా అన్నది. వెళ్ళిపోతా అని చెప్పేసి వెళ్ళిపోతుంటే నాగార్జున మళ్ళీ ఎరికి గుంజిండు. అదే ప్లేస్ లో ఇమాన్యుల్ ఉంటే నీ దండం పెడతా నాగార్జున, కాళ్ళు మొక్కుతా, బిగ్ బాస్ కాళ్ళు మొక్కుతా, అది ఇదని చెప్పేసి ఉండడానికి ప్రయత్నిస్తాడు. ఇట్లా జెన్యున్ గా ఉండాలన్న. జెన్యున్ గా ఏనా బొక్కల బిగ్ బాస్ ఉంటే ఇన్ని రోజులు ఉన్న జనాలు నాకు రెస్పెక్ట్ పెరిగింది, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి. కానీ నిజంగా ఇప్పుడున్న గేమ్స్ లో ఎవరైనా జెన్యున్ గా ఉన్నారు అంటే సంజన తప్ప ఎవ్వరు బిగ్ బాస్ విన్నర్ గా అర్హులు కాదు. ఈ రోజు కూడా ఒకరు బయటకు వచ్చి ఛాన్స్ ఉందంటే ఎవరు? రీతు చౌదరి వెళ్ళిపోయిందిగా. ఇప్పుడు ఇంకున్న వాళ్ళలో మాక్సిమం డేమన్ పవన్ ని పంపించాలి. ఇక తోడు ఒక చిలక పోయింది కాబట్టి ఆడ చిలక పోయింది కానీ మగ చిలకని పంపించాలి. అంతే వాళ్ళిద్దరు ఉన్నారు దానికే అన్న. లవ్ బాండ్ వల్లనే వాళ్ళిద్దరు ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఎప్పుడో ఫస్ట్ చిన్న గాలివానకే కొట్టుకోపోతారు. వాళ్ళు ఇప్పుడు తుఫాన్ వచ్చినా కొట్టుకోపోవట్లేదు అంటే వాళ్ళిద్దరు లవ్ బాండ్ వల్లనే. బర్నీ గారు తెలుసుగా, నాగబాబు గారు ఉంచారు కాబట్టి ఉన్నారు. అది ఇప్పుడు ఇప్పుడు ఓట్ల పరంగా తక్కువ వచ్చిన పర్సన్ ని మళ్ళీ బయట లోపలికి ఎందుకు రానిచ్చారు? పిచ్చోళ్ళ మేము చూసేటోళ్ళు పిచ్చోళ్ళ. ఇప్పుడు ఓట్ల పరంగా నువ్వు బయటికి పంపించరు, మళ్ళీ బర్నీ ఎందుకు పంపించారు? ఆయన అన్నాడు, నాకు జిమ్ ఫీజు కూడా నాగబాబే కడతారని. రికమెండేషన్, ఇదంతా రికమెండేషన్ అన్న. ఇప్పుడు స్టార్టింగ్ లో మళ్ళీ బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఆయిషా కాకుండా గౌరవ్ వచ్చిండు. గౌరవ్ కాకుండా ఇంకొకరు ఎవరు వచ్చిరుగా, ఇద్దరు మగవాళ్ళు. వాళ్ళు డబ్బులు ఇచ్చి వచ్చారు. వాళ్ళకి బయట పేరు లేదు. సరే సీరియల్స్ లో ఏమైనా చేశారా ఏమో నాకు తెలియదు, కానీ వాళ్ళనైతే అసలు బిగ్ బాస్ ఉండడానికి అర్హుడే కాదు. వాళ్ళు పెద్ద యూట్యూబర్లు ఉన్నారన్న, ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. నాన్ వెజ్ నన్ను తేవచ్చు, సరే ఆయన రానడా? ఏజుడు తేవచ్చు, ఏజుడు, ఇంకా చాలా మంది ఉన్నారు. చెప్పుకుంటూ పోతే కౌశిక్, ఇంకా బొచ్చడి మంది ఉన్నారు. యూట్యూబర్లు ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, అమ్మాయిల్లో ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళందరూ బయటకు కానీ ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళు బిగ్ బాస్ లోకి వెళ్ళిపోతారు. అదైతే వాస్తవం. అయితే అన్న, ఒక చిలక వెనకాల ఆడచిలక వెనకాల మగ చిలక వెళ్ళిద్దని చెప్పేసి డెమన్ పవన్ గురించి చెప్పారు. యాక్చువల్గా రీతు లేకపోతే డెమన్ పవన్ ఇంకా మంచిగా ఆడేవాడని చెప్పేసి బయట టాక్. అసలు డెమన్ పవన్ ఎవరు డేగేటోళ్ళు కాదు, ఫస్ట్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు దాకా ఉండేటోడు కాదు అన్న. ఎవరన్నా కొత్తగా వచ్చిండు కదన్నా, వచ్చిండు ఆడిండు. ఆయన స్టార్టింగ్ లోనే నెగిటివ్ అయ్యండి, ఇప్పుడెప్పుడు పాజిటివ్ అయ్యండి, కానీ ఎప్పుడో వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా చాలా స్ట్రాంగ్ కదా అతను. గేమ్స్ లో స్ట్రాంగ్ ఉంటే గేమ్స్ లో అందరూ స్ట్రాంగ్ ఉన్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళలో అందరూ స్ట్రాంగ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ లేడా? ఉన్న వాళ్ళు బర్నీగాడు మొన్న కూడా బర్నీ గారు కూడా స్ట్రాంగ్ ఉన్నారు, ఇమాన్యుల్ కూడా స్ట్రాంగ్ ఉన్నారు, అందరు స్ట్రాంగ్ ఉన్నారు. కానీ వీళ్ళిద్దరు అయితే డేమన్ పవన్, రీతు చౌదరి ఒక లవ్ బాండ్ వల్లనే ఉన్నారు కాబట్టి, లేకపోతే అసలు వాళ్ళు లేరు. అంతే. అది సిప్లీగంజ్ రాహుల్ సిప్లీగంజ్ కాడ నుంచి స్టార్ట్ అయింది. ఆ నుంచి అందరు ఇదే ఎవరో ఇద్దరు జంటర్ని వాళ్ళే చెప్తారు బిగ్ బాస్ వాళ్ళు, మీ ఇద్దరు కాంబినేషన్ ఉంటుంది, మీరు ఇక నడపాలి, మిమ్మల్ని చూపిస్తాం అంతే. జనాలు ఆడ కొట్టుకొని చావని వాళ్ళిద్దరే చూపిస్తారు వాళ్ళు. ఈ సీజన్ ఫెయిల్ అన్న, వరస్ట్. బిగ్ బాస్ సీజన్ 7 బాగుంది, 7 సూపర్ ఉంది, 4 బాగుంది, సోహెల్ బిగ్ బాస్ బాగుంటది, కౌశల్ది బాగుంటది, పల్లవి ప్రశాంత్ అయితే సూపర్. అసలు బిగ్ బాస్ సీజన్లలో అన్ని సీజన్లో సూపర్. ఎందుకంటే బోలే ఉంటాడు, శోభ ఉంటది, ప్రియాంక ఉంటది, శివాజీ ఉంటాడు, సూపర్. అది
వరస్ట్ పప్పుగాళ్ళందరిని తీసుకొచ్చి దీంట్లో పెట్టాడు. ఈ పప్పుగాళ్ళ బ్యాచ్ మొత్తంలో ఎవరు గెలిస్తే బాగుండేది అనిపించింది? సంజన గెలిస్తే బాగుంది. జెన్యున్ కూడా ఆమె ఒక్కటే సంజన. నాగార్జున గారు hosting ఎలా అనిపించింది? నాగార్జున గారు అంటే ఇంకా ఇప్పుడు నెక్స్ట్ 10 వస్తుందా, 10కి కొద్దిగా మార్పులు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే జనాలు కొత్తదనం కోరుకుంటారు. ఇప్పుడు అదే బిగ్ బాస్ అదే అసలు 7, 8, 9 అర్థం కావాలంటే కొత్త హోస్ట్ వస్తే అర్థమవుతుంది. నాగార్జున గారు బాగానే చేస్తున్నారు కానీ కొత్తదనం కావాలి. ఇప్పుడు తనుజాకి సపోర్ట్ చేశాడు నాగార్జున అంటున్నారు, నిజమేనా? సపోర్ట్ తనుజాకి ఇమాన్కి సపోర్ట్, మా టీవీ సపోర్ట్ ఎప్పుడు ఉంటది, అది మాత్రం వాస్తవం. అందరికి అందరు తెలిసిన నిజమే. ఎలిమినేషన్ అయిన వాళ్ళలో ఫేక్ ఎలిమినేషన్ ఎలిమినేషన్ అయిన వాళ్ళు ఫేక్ ఎలిమినేషన్ అంటే అది ఫేక్ ఎలిమినేషనే, శ్రీజాది ఫేక్ ఎలిమినేషనే. కాకపోతే జనాలు కూడా ఆమె పోతేనే మంచిదిలే అనుకున్నారు. కొద్దిగా మా గయ్య అర్థం కదా, ఆ వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటది. లేకపోతే ఆమెదైతే ఫేక్ ఎలిమినేషన్, ఎందుకంటే ఆమెకి ఓట్లు పడ్డాయి కానీ ఏమో ఇంకా ఆమె వాయిస్ ఇనలేక జనాలు కూడా లైట్ తీసుకున్నారు. తనుజ ఆడిందమ్మా, నీకేమన్నా నీ పరంగా ఏమన్నా ఆడిందా ఆడలేదా? తనుజ ఆడినా ఆడకపోయినా బిగ్ బాస్ ఆడిపిస్తారన్న. ఎందుకంటే ఇప్పుడు మనిషి అనే బిగ్ బాస్ లో అమ్మాయి అక్కడ ఉంటది, జనాలందరూ ఇక్కడ కొట్టుకుంటారు, ఆమెనే చూపిస్తాడు, ఆడినట్టే కనబడుతుంది. థ్యాంక్ యూ.